Hello అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి. ఇట్స్ వెనస్డే మార్నింగ్ అరౌండ్ 8 అవుతుంది. అండ్ ద క్లైమేట్ సీమ్స్ టు బి సూపర్ బ్యూటిఫుల్ టుడే. చాలా క్లౌడీగా ఉండింది. అలా అని చెప్పి హెవీ రెయిన్ కూడా రాలేదు, జస్ట్ డ్రిజిల్ అయిందనమాట. అండ్ ఐఎమ్ రియలీ నాట్ కీపింగ్ వెల్. ఫ్రమ్ పాస్ట్ ఒక 2 days నుంచి సిక్ లీవ్లోనే ఉన్నాను నేను. ఐఎమ్ హ్యావింగ్ వెరీ హెవీ థ్రోట్ ఇన్ఫెక్షన్, బాడీ పెయిన్స్. టెంపరేచర్ లేదు, బట్ సమ్హౌ ఐ ఫీల్ వెరీ వెరీ వీక్. ఇన్ ద సేమ్ వే అత్తమ్మ కూడా షీఈస్ నాట్ కీపింగ్ వెల్ అనమాట. బట్ సమ్హౌ we are managing. It's really difficult to manage home. అంటే ఇంట్లో ఉన్న ఇద్దరు లేడీస్కి హెల్త్ బాగోకపోతే యూ కెన్ ఇమాజిన్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి అని. సో సిన్స్ ఇట్స్ ఆల్రెడీ 3 days అండ్ దిస్ ఇస్ ద 3rd day, ఐ పుల్డ్ అప్ మై సెల్ఫ్ టు డూ ద హోల్ వర్క్ టుడే. సో ఇంక ఇలానే పడుకొని ఉంటే కాదు అని చెప్పి. అండ్ ఐ స్టార్టెడ్ మై డే విత్ డివోషనల్ సాంగ్స్ అనమాట. ఈ మధ్యన కొన్ని రీల్స్ ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే ఎందుకో నాకు డివోషనల్ కంటెంట్ ఎక్కువ వస్తుంది ఫీడ్స్లో. ఐ సమ్హౌ లైక్డ్ అన్నమయ్య సంకీర్తనలు ఉంటాయి కదా, అవి నాకు ఎందుకో వినడానికి బాగా పీస్ఫుల్గా అలా అనిపించింది అనమాట. సో ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ దెమ్ ఇన్ ద టీవీ అండ్ స్టార్టెడ్ డూయింగ్ మై వర్క్. అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు ప్రొపగేట్ పుదీనా లీవ్స్ ఎట్ హోమ్. ఇంతకుముందు ఉండింది, అది బాగా వచ్చింది. మేము ఊరెళ్ళి వచ్చిన తర్వాత అది వాటరింగ్ సరిగ్గా లేక ఎండిపోయి చచ్చిపోయింది అనమాట. సో పుదీనా ఉంటే దాని లీవ్స్ అని తీసేసి స్టెమ్స్ వాటర్లో పెడితే స్లైడ్గా రూట్స్ రావడం ఫామ్ అయ్యాయి. సో దాన్ని ఇప్పుడు సాయిల్లో పెట్టాను అనమాట. అసలు చూడాలి, నేను అప్డేట్ చేస్తాను నెక్స్ట్ నా వ్లాగ్లో అది అసలు వస్తుందా రాలేదా ఏంటి అని చెప్పి. సో ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఎలా అయితే క్లైమేట్ ఎంత బాగుండిందో అండ్ ఆల్ ఆఫ్ సడన్ ఎండ కూడా రావడం మొదలైపోయింది అనమాట. అండ్ ఇట్ వాస్ ఫ్రీకింగ్ హాట్. And post that I started with my regular work like sweeping and mopping the house. సో మీలో చాలామంది నాకు డైరెక్ట్గా డిఎం చేశారు, కమెంట్స్ కూడా పెడుతూ ఉంటారు, మీరు మెయిడ్ని ఆప్ట్ చేసుకోవచ్చు కదా, మెయిడ్ని ఎందుకు పెట్టుకోరు అని చెప్పి. సో ఫస్ట్ మెయిన్ రీజన్ మెయిడ్ని పెట్టుకోకపోవడానికి, అంటే ఇనీషియల్గా నాకు ఇంట్లోకి మూవ్ అయిన 3 monthsకి మెయిడ్ ఉండింది. సో వీ యూస్ టు పే హర్ అరౌండ్ 4,000 in a month అనమాట. నిజంగా చెప్పాలంటే ఫ్రాంక్లీ నాకు అంత పని నచ్చలేదు. ఐఎమ్ అ కైండ్ ఆఫ్ ఎ ఓసిడి పర్సన్, యూ గైస్ నో. ఇంట్లో రోజుకు ఒకసారి ఇల్లు ఊడ్చుకుని మాప్ కొట్టేదాన్ని, నీట్గా ఉండాలి అని చెప్పి నేను బిలీవ్ చేస్తాను. సో ఐ సమ్హౌ డెంట్ లైక్ ద వర్క్ ఆఫ్ ద మెయిడ్. అండ్ దెన్ లేటర్ మేము వేరే వాళ్ళని షిఫ్ట్ అవుదాము అనుకున్నా కూడా ది ఆస్ట్ అరౌండ్ లైక్ 6,500 మా ఇల్లు చూసి. సో టు బి వెరీ ఫ్రాంక్, ఐ కెనాట్ రియలీ అఫోర్డ్ 6 or 6,500 టు ద మెయిడ్ రైట్ నౌ. అండ్ ఆల్సో నాకు నా ఇంటి పని చేసుకోవడం నాకు ఇష్టం. ఒక పూట కష్టంగా అనిపించినా కూడా, అంటే నాకు ఇలా బాగోలేదు అన్నప్పుడు రెండో పూట నేను చేసుకుంటే నాకుండే సాటిస్ఫాక్షన్ వేరు కదా. ఎంతమంది ఆడవాళ్ళు దీనికి రిలేట్ అవుతారో నాకు తెలియదు. సమ్టైమ్స్ ఇంట్లో ఎక్కువ చుట్టాలు ఉన్నప్పుడు, లేకపోతే మనకి హెల్త్ బాగున్నప్పుడు అది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అలాంటి డేస్లో మోహన్ నాకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడనమాట. ఓకే, ఎనీవే దట్స్ ద మెయిడ్ స్టోరీ దట్ ఐ హ్యావ్. నౌ ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ అగైన్ ఇన్ కమెంట్స్ మీరు మెయిడ్ని ఎందుకు పెట్టుకోరు, మెయిడ్ ఉన్నారా లేరా ఏంటి అని చెప్పి. I think I'm clear with this right now. So I have done all the extra things also, like chairs kannitki covers anni teesi kotta covers cheyadam and all the stuff.
A quick break from the work anamata to have my breakfast. Otherwise Attamma is going to kill me if I don't eat. And for the breakfast I had egg burji and chapati anamata. I just don't feel like eating, but medication kosam tinalsi vastundi. Most of the time curtains ilani close chesi unchutunnam anamata. The summers are hitting really hard. It's being really hot outside. ఇట్స్ సచ్ ఎ పీస్ కదా వెన్ యూ సీ ద క్లీన్ హౌస్. అసలు ఇంకా పాస్ట్ 2 days నుంచి నేను ఇంట్లో ఏం చేయలేదన్నమాట. ఇల్లు ఎలా పడితే అలా ఉండింది. అండ్ టుడే వెన్ ఐ క్లీన్డ్ ఇట్ అప్ ఇట్ ఫీల్స్ సో సాటిస్ఫైయింగ్ అండ్ రియలీ పీస్ఫుల్గా అనిపించింది. సో ఐ ఆల్సో నీడ్ టు వాటర్ ఆల్ ఆఫ్ దీస్ ప్లాంట్స్ రైట్ నౌ. చాలా డేస్ అయిపోయింది, ఆల్మోస్ట్ 1+ week అయిపోయింది అనమాట. సో దే ఆర్ క్రేవింగ్ ఫర్ మై అటెన్షన్ రైట్ నౌ. పోస్ట్ వాటరింగ్ మై ప్లాంట్స్ ఐ ఆల్సో వాంటెడ్ టు హైడ్రేట్ మై సెల్ఫ్ అనమాట. సో సమ్మర్స్లో ఇలాంటి హైడ్రేటెడ్ డ్రింక్స్ మనకి చాలా అవసరం. సో నేను రెగ్యులర్గా తాగుతున్న డ్రింక్ ఏంటి అంటే చియా సీడ్స్లో గోంద్ యాడ్ చేసుకొని అందులో కోకోనట్ వాటర్ మిక్స్ చేసుకొని తాగుతున్నాను అనమాట, అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ డే. నేను నా కోకోనట్ వాటర్ బ్రేక్ తీసుకునే లోపు ఈ వాటర్లో ఎక్సెసివ్ వాటర్ ఉంటుంది కదా, అది కూడా పోయిందనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ దెమ్ బ్యాక్. Post that I applied oil to my hair. I was feeling really weak and headache అయితే ఫుల్ ఉండింది అనమాట. సో I decided to take a good rest this afternoon.
It's almost the lunch time, and I wanted to have something very very spicy. I don't know, maybe cold కేమో నాకు అస్సలు టేస్ట్ తెలియట్లేదు అనమాట. యాక్చువల్గా ఇంట్లో అత్తమ్మ వంట చేశారు, బట్ ఐ డెంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ద సేమ్ స్టఫ్ అనమాట. సో ఐ ఆర్డర్డ్ దిస్ దొన్నే బిర్యానీ, గుంటూరు చికెన్ దొన్నే బిర్యానీ, ఐ థింక్ సో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అదంతా స్పైసీ ఏం లేదు, వాడు డిస్క్రిప్షన్లో మటుకు టూ స్పైసీ ఉంటుంది, యూ కాంట్ టాలరేట్ దాట్ దిస్ అన్నాడు. ఐ డెంట్ రియలీ feel anything, but it was okay. Post that I took medication anamata, and those medication those tablets were not really great. నాకు చాలా అంటే చాలా డ్రౌజీనెస్ ఇస్తున్నాయి అనమాట. ఐఎమ్ జస్ట్ స్లీపింగ్ లైక్ ఎనీథింగ్. Food. And it's almost 6:15 in the evening anamata, and the climate is being వెరీ వెరీ క్రేజీ కదా. అప్పుడే వాన పడుతుంది, అప్పుడే ఎండ వస్తుంది, అప్పుడే చీకటి అయిపోతుంది. ఇట్స్ లైక్ అన్ప్రెడిక్టబుల్. ఎనీవే, సో ఐ వాంటెడ్ టు మేక్ ద డిన్నర్ వెరీ క్విక్లీ. బై 7 డిన్నర్ తినేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యామన్నమాట. మోహన్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు కమ్ హోమ్ వెరీ సూన్. సో ఐ డిసైడెడ్ టు మేక్ సమ్ చికెన్ ఫ్రై. సమ్ టైమ్స్ నాకు అనిపిస్తుంది వెజ్ కంటే నాన్ వెజ్ చేయడం చాలా ఈజీరా బాబు అని చెప్పి, బికాజ్ యూ డోంట్ నీడ్ టు కట్ సో మెనీ వెజిటేబుల్స్, యూ జస్ట్ నీడ్ టు cut one onion or one tomato hardly, and the chicken is already marinated since morning anamata. So chicken and rasam already afternoon de undi, so we wanted to complete the dinner in a very very simple way. It's not going to be a fancy dinner at all. And for Likshita, I just made curd rice anamata. So that's all for this video. Hope you guys like my content. If you really do, please like, share and comment. Ee video intatto samaptam. See you all in the next video really soon. Bye.